बाबा खड़े हैं बाहें पसारे।
पसारे। आओ बच्चों कह के बाबा पुकारे। बाबा खड़े हैं बाहें पसारे। आओ बच्चों कह के बाबा पुकारे। ఓం శాంతి. మురళీ డేట్ 3/6/2025. మధురమైన పిల్లలారా, మీరిప్పుడు నూతన సంబంధాలలోకి వెళ్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ కర్మబంధనాల సంబంధాలను మరిచి కర్మాతీతులుగా అయ్యే పురుషార్థం చేయండి. ప్రశ్న: తండ్రి ఎటువంటి పిల్లలను భలే భలే అని వాహ్ వాహ్ అని మహిమ చేస్తారు? అందరికంటే ఎక్కువగా ఎవరికి ప్రీతిని ఇస్తారు? జవాబు: బాబా పేద పిల్లలను వాహ్ వాహ్ అని మహిమ చేస్తారు. వాహ్ పేదరికమా? వాహ్ ఆనందంగా 2 రొట్టెలు తృప్తిగా తింటారు. లోభము లేదు. పేద పిల్లలే తండ్రిని చాలా ప్రీతిగా స్మృతి చేస్తారు. బాబా చదువు రాని పిల్లలను చూసి సంతోషిస్తారు. ఎందుకంటే వారు చదివిన దానిని మర్చిపోయేందుకు శ్రమ చేయవలసిన అవసరం లేదు. ఓం శాంతి. ఇప్పుడు తండ్రి పిల్లలతో ప్రతిరోజు స్వయాన్ని ఆత్మగా భావించమని చెప్పవలసిన అవసరం లేదు. ఆత్మాభిమాని భవ లేక దేహీ అభిమాని భవ రెండూ ఒక్కటే కదా. తండ్రి చెప్తూ ఉన్నారు, స్వయాన్ని ఆత్మగా భావించండి. ఆత్మలోనే 84 జన్మల పాత్ర ఉంటుంది. ఒక శరీరాన్ని తీసుకుంటే పాత్ర అభినయిస్తుంది. తర్వాత శరీరం సమాప్తమైపోతుంది. ఆత్మ అవినాశి. పిల్లలు, మీకిప్పుడు ఈ జ్ఞానం లభించింది. ఇతరులెవరికీ ఈ విషయాలు తెలియవు. ఇప్పుడు తండ్రి చెప్తూ ఉన్నారు, ప్రయత్నం చేసి ఎంత ఎక్కువ సాధ్యమైతే అంత తండ్రిని స్మృతి చెయ్యండి. వ్యాపార వ్యవహారాలలో మునిగిపోతే స్మృతి అంతగా నిలవదు. గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమల పుష్ప సమానంగా పవిత్రంగా అవ్వాలి. సాధ్యమైనంత ఎక్కువగా నన్ను స్మృతి చేయండి. మనం యోగంలో కూర్చోవాలని కాదు. నిష్ఠ అనే పదము కూడా తప్పే. వాస్తవానికి ఇది స్మృతి. ఎక్కడ కూర్చొని ఉన్నా తండ్రిని స్మృతి చేయండి. మాయా తుఫాన్లు అయితే చాలా వస్తాయి. ఒకరికి ఏదో గుర్తొస్తుంది, ఇంకొకరికి ఇంకొకటి గుర్తు వస్తూ ఉంటుంది. తుఫాన్లు తప్పకుండా వస్తాయి. ఆ సమయంలో అవి రాకుండా నిర్మూలించేందుకు ప్రయత్నించాలి. ఇక్కడ కూర్చొని ఉండగానే మాయ చాలా సతాయిస్తూ ఉంటుంది. యుద్ధం అంటే ఇదే కదా. ఎంత తేలికగా ఉంటారో అంత బంధనాలు తగ్గిపోతాయి. మొదట ఆత్మ నిర్బంధనంగా ఉంటుంది. జన్మ తీసుకున్న తర్వాత తల్లిదండ్రులపైకి బుద్ధి వెళ్తుంది. తర్వాత భార్యను దత్తు తీసుకుంటారు. ఏ వస్తువైతే ఎదురుగా ఉంటుందో దాని స్మృతి వస్తుంది. పిల్లలు పుట్టగానే వారి స్మృతి సతాయిస్తుంది. ఇప్పుడు మీరు ఇదంతా మర్చిపోవాలి. ఒక్క తండ్రినే స్మృతి చెయ్యాలి. ఎందుకంటే తండ్రికే మహిమ ఉంది. మీ తల్లి తండ్రి సర్వస్వము వారే కనుక వారినొక్కరిని స్మృతి చెయ్యండి. వారు మీకు భవిష్యత్తు కొరకు అన్నీ నూతనమైనవే ఇస్తారు. నూతన సంబంధంలోకి తీసుకువెళ్తారు. సంబంధాలు అక్కడ కూడా ఉంటాయి కదా. ఏదో ప్రళయం అయిపోతుందని కాదు. మీరు ఒక శరీరాన్ని వదిలి మరొకటి తీసుకుంటారు. ఎవరైతే చాలా మంచి వారిగా ఉన్నారో వారు తప్పకుండా శ్రేష్టమైన కులంలో జన్మ తీసుకుంటారు. మీరు చదువుతున్నదే భవిష్య 21 జన్మల కొరకు. చదువు పూర్తి అవ్వగానే ప్రాలబ్ధం ప్రారంభమవుతుంది. స్కూల్లో చదువుకొని బదిలీ అవుతారు కదా. మీరు కూడా శాంతిధామము సుఖధామానికి బదిలీ అవుతారు. ఈ చీచీ ప్రపంచం నుండి విడుదలైపోతారు. దీని పేరే నరకము. సత్యయుగాన్ని స్వర్గమని అంటారు. అక్కడ మనుషులు దైవీ గుణాలతో ఉంటారు. ఇక్కడ మనుషులు
చాలా గాఢ అంధకారంలో ఉన్నారు. ధనవంతులు మాకిక్కడే స్వర్గం ఉందని భావిస్తారు. స్వర్గము కొత్త ప్రపంచంలోనే ఉంటుంది. ఈ పాత ప్రపంచం వినాశం అవుతుంది. ఎవరైతే కర్మాతీత స్థితిని పొందుకుంటారో వారు ధర్మరాజపురిలో ఏ శిక్షలు అనుభవించరు. స్వర్గంలో అయితే శిక్షలే ఉండవు. అక్కడ గర్భం కూడా మెహల్గా ఉంటుంది. దుఃఖము కలిగించే మాట ఉండదు. ఇక్కడ గర్భ జైలులో శిక్షలు అనుభవిస్తూనే ఉంటారు. మీరు ఎన్నిసార్లు స్వర్గవాసులుగా అవుతారు? ఇది స్మృతిలో ఉన్న చక్రమంతా స్మృతిలో ఉంటుంది. ఒక్క మాటే లక్షల రూపాయలకు సమానమైనది. ఇది మరిచిపోయి దేహాభిమానంలోకి రావటం వల్ల మాయ నష్టం కలుగచేస్తుంది. ఇదే కష్టము. కష్టపడకుండా ఉన్నత పదవి పొందలేరు. బాబాతో బాబా మాకు చదువు రాదు, మాకేమీ తెలియదు అని చెప్తారు. బాబా సంతోషిస్తారు. ఎందుకంటే ఇక్కడ చదువుకున్నదంతా మర్చిపోవలసి ఉంటుంది. శరీర నిర్వహణ మొదలైన వాటి కొరకు కొద్ది సమయానికి చదువుకోవాలి. ఇవన్నీ సమాప్తమైపోతాయని తెలుసు కదా. ఎంత సాధ్యమైతే అంత తండ్రిని స్మృతి చెయ్యాలి. రొట్టె ముక్కలు సంతోషంగా తినాలి. ఈ రోజుల్లో పేదరికమా? వాహ్, సుఖంగా రొట్టె ముక్కలు తినాలి, లోభం ఉండరాదు. ఈ రోజుల్లో ధాన్యం ఎక్కడ దొరుకుతుంది? చక్కెర మొదలైనవి కూడా రాను రాను లభించవు. మీరు ఈశ్వరీయ సేవ చేస్తూ ఉన్నారు కాబట్టి మీకు ప్రభుత్వం ఇస్తుందని కాదు. గవర్నమెంట్కు ఏమీ తెలియదు. అందుకే పిల్లలకి చెప్తారు, మీరు వెళ్ళి ప్రభుత్వానికి మేమంతా కలిసి తల్లి తండ్రుల వద్దకు వెళ్తాము, పిల్లల కొరకు వారికి టోలీ పంపవలసి ఉంటుంది అని అర్థం చేయించండి. ఇక్కడైతే లేనే లేదు అని నేరుగా చెప్పేస్తారు. విధి లేక కొద్దిగా ఇస్తారు. ఎలాగైతే షావుకార్లు ఫకీర్లకు పిడికడ నిండా ఇస్తారో పేదవారైతే కొద్దిగా ఇస్తారు. చక్కెర మొదలైనవి వస్తాయి కానీ పిల్లల యోగం తగ్గిపోతుంది. స్మృతిలో ఉండనందున దేహాభిమానంలోకి రావడం వలన ఏ కార్యము జరగదు. ఈ పని యోగము ద్వారా జరిగినంతగా చదువు ద్వారా జరగదు. అది చాలా తక్కువగా ఉంది. మాయ స్మృతిని ఎగరగొట్టేస్తుంది. మహావీరులను ఇంకా గట్టిగా పట్టుకుంటుంది. మంచి మంచి ఫస్ట్ క్లాస్ పిల్లలపై కూడా గ్రహచారం కూర్చుంటుంది. గ్రహచారం కూర్చునేందుకు ముఖ్య కారణం యోగం తక్కువ అవ్వడమే. గ్రహచారం వల్ల నామరూపాలలో చిక్కుకొని చస్తారు. ఇది చాలా పెద్ద గమ్యము. సత్యమైన లక్ష్యమును పొందాలంటే స్మృతిలో ఉండవలసి ఉంటుంది. తండ్రి చెప్తారు, ధ్యానం కంటే జ్ఞానము మంచిది, జ్ఞానము కంటే స్మృతి మంచిది. ధ్యానములోకి ఎక్కువగా వెళ్ళడం వల్ల మాయాభూతాల ప్రవేశం జరుగుతుంది. చాలామంది వ్యర్థంగా ధ్యానంలోకి వెళ్తూ ఉంటారు. ఏవేవో చెప్తూ ఉంటారు. వాటిని నమ్మకండి. జ్ఞానమైతే బాబా మురళిలో లభిస్తూ ఉంటుంది. తండ్రి హెచ్చరిస్తూ ఉంటారు, ధ్యానము దేనికి పనికిరాదు. అందులో మాయ ప్రవేశత చాలా ఉంటుంది. అందులో అహంకారం వచ్చేస్తుంది. జ్ఞానం అందరికీ లభిస్తూ ఉంటుంది. జ్ఞానం ఇచ్చేవారు శ్రీబాబా. మమ్మాకు కూడా ఇక్కడి నుండే జ్ఞానం లభించేది కదా. వారికి కూడా మన్మనాభవ అని చెప్తారు. తండ్రిని స్మృతి చేయండి. దైవీ గుణాలను ధారణ చేయండి. మేము దైవీ గుణాలను ధారణ చేస్తూ ఉన్నామా అని స్వయాన్ని పరిశీలించుకోవాలి. ఇక్కడే దైవీ గుణాలను ధారణ చేయాలి. ఎవరినైనా గమనించండి. ఇప్పుడు ఫస్ట్ క్లాస్ స్థితి ఉంటుంది. సంతోషంగా పనిచేస్తారు. గంట తర్వాత క్రోధభూతము వస్తే సమాప్తము. అయ్యో మేము తప్పు చేశామే అని తర్వాత గుర్తుకొస్తుంది. మళ్ళీ బాగుపడతారు. గడియ గడియ చార్టు వ్రాసేవారు బాబా వద్ద చాలామంది ఉన్నారు. ఇప్పుడు చూస్తే చాలా మధురంగా ఉంటారు.
అటువంటి పిల్లలపై సమర్పణ అవుతానని బాబా చెప్తారు. గంట తర్వాత ఏదో ఒక విషయంలో కోపగించుకుంటారు. కోపం వచ్చిందంటే చేసిన సంపాదనంతా సమాప్తమైపోతుంది. ఇప్పుడిప్పుడే సంపాదన, ఇప్పుడిప్పుడే నష్టం వాటిల్లుతుంది. ఆధారమంతా స్మృతిపైనే ఉంది. జ్ఞానము చాలా సహజము. చిన్నపిల్లలు కూడా అర్థం చేసుకునేస్తారు. కానీ నేను ఎవరో, ఎలా ఉన్నానో యథార్థ రీతిలో తెలుసుకోవాలి. స్వయాన్ని ఆత్మగా భావించాలి. ఇలా చిన్నపిల్లలు స్మృతి చెయ్యలేరు. మనుషులు మరణించేటప్పుడు భగవంతుని స్మృతి చేయమని చెప్తారు. కానీ యథార్థంగా తెలియనందున ఎవరూ స్మృతి చెయ్యలేరు. ఎవ్వరూ వాపస్ వెళ్ళలేరు. వికర్మలు కూడా వినాశం అవ్వవు. రచయిత రచన గురించి మాకు తెలియదని ఋషులు మునులు తరతరాలుగా చెప్తూ వచ్చారు. వారైనా కొంచెమో సతో గుణమో కలవారిగా ఉండేవారు. ఈనాటి తమో ప్రధాన బుద్ధి కలవారు ఎలా తెలుసుకోగలరు? బాబా చెప్తూ ఉన్నారు, ఈ లక్ష్మీనారాయణలకు కూడా తెలియదు. రాజారాణులకే తెలియదంటే ప్రజలకు ఎలా తెలుసుకుంటారు? ఎవ్వరికీ తెలియదు. ఇప్పుడు కేవలం పిల్లలు మీకు మాత్రమే తెలుసు. మీలో కూడా ఎవరో కొద్దిమంది యథార్థంగా తెలుసుకున్నారు. బాబా క్షణక్షణము మర్చిపోతాము అని చెప్తారు. తండ్రి చెప్తారు, ఎక్కడికి వెళ్ళినా కేవలం తండ్రి స్మృతి చేయండి. ఇది చాలా గొప్ప సంపాదన. 21 జన్మలకు నిరోగీలుగా అవుతారు. ఇటువంటి తండ్రిని అంతర్ముఖులుగా అయ్యి స్మృతి చెయ్యాలి కదా. కానీ మాయ మరిపింప చేస్తుంది. తుఫాన్ తీసుకుని వచ్చేస్తుంది. ఇక్కడ అంతర్ముఖులుగా అయ్యి విచారసాగరమతనం చెయ్యాలి. విచారసాగరమతనం చేసే విషయం కూడా ఇప్పటిదే. పురుషోత్తములుగా అయ్యే సంగమయుగము. ఇది కూడా అద్భుతమే. ఒకే ఇంటిలో మేము సంగమయుగంలో ఉన్నాము. నా పతిని పిల్లలు కలియుగంలో ఉన్నారు. పిల్లలు మీరు తెలుసుకున్నారు. ఎంత వ్యత్యాసం ఉన్నది. చాలా లోతైన విషయాన్ని తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు. ఇంట్లో ఉన్న మేము పువ్వులుగా అయ్యేందుకు పురుషార్థం చేస్తున్నామని బుద్ధిలో ఉంటుంది. అనుభవంతో చెప్పిన మాటలు. ప్రాక్టికల్గా శ్రమ చేయాలి. స్మృతి చేసే శ్రమ చేయాలి. ఒకే ఇంటిలో ఒకరు హంస, మరొకరు కొంగ. కొంతమంది చాలా ఫస్ట్ క్లాస్గా ఉంటారు. వికారాల సంకల్పం కూడా ఎప్పుడూ రాదు. జతలో ఉంటున్నా పవిత్రంగా ఉంటారు. ధైర్యం చూపిస్తారు కనుక వారికి ఎంతో ఉన్నతమైన పదవి లభిస్తుంది. అటువంటి పిల్లలు కూడా ఉన్నారు. కొంతమంది వికారాలకు ఎంత కొడతారో జగడాలాడతారు. సంకల్పంలో కూడా అపవిత్రమయ్యే సంకల్పం రానివారిగా ఉండాలి. అటువంటి స్థితి ఉండాలి. బాబా అన్ని రకాలుగా సలహా ఇస్తూ ఉంటారు. శ్రీమతం ద్వారా మనము లక్ష్మీనారాయణులుగా అవుతామని మీకు తెలుసు. శ్రీ అంటేనే శ్రేష్టము. సతయుగంలో నెంబర్ 1 శ్రేష్టమైన వారుంటారు. త్రేతాయుగంలో 2 డిగ్రీలు తక్కువై ఉంటారు. ఈ జ్ఞానము పిల్లలైన మీకు ఇప్పుడు లభిస్తుంది. ఈశ్వరీయ సభలోని నియమము, ఎవరికైతే జ్ఞానరత్నాల విలువ ఉంటుందో, ఎప్పుడూ ఆవలింతలు మొదలైనవి చేయరో అటువంటి వారు ఎదుట కూర్చోవాలి. కొంతమంది పిల్లలు తండ్రి ఎదురుగా కూర్చొని కూడా ఆవలిస్తూ తూగుతూ ఉంటారు. అటువంటి వారు పోయి వెనక కూర్చోవాలి. ఇది పిల్లల ఈశ్వరీయ సభ. కొంతమంది బ్రాహ్మణీలు అటువంటి వారిని కూడా తీసుకొస్తారు. వాస్తవానికి తండ్రి ద్వారా ధనం లభిస్తుంది. ఒక్కొక్క మహావాక్యము లక్షల రూపాయల విలువైనది. జ్ఞానం లభించేది సంగమయుగంలోనే. ఇది మీకు తెలుసు. బాబా మేము మళ్ళీ బేహద్దు
వారసత్వం పొందేందుకు వచ్చామని మీరు అంటారు. మధురాతి మధురమైన పిల్లలకు మాటిమాటికి చెప్తూ ఉన్నారు, ఇది చీచీ ప్రపంచము, మీది అనంతమైన వైరాగ్యము. బాబా చెప్తూ ఉన్నారు, ఈ ప్రపంచంలో మీరు ఏమేం చేస్తారో అవి రేపు ఉండవు. మందిరాలు మొదలైన వాటి నామరూపాలే ఉండవు. అక్కడ స్వర్గంలో ఉన్నవారికి పాత వస్తువులని చూడవలసిన అవసరం ఉండదు. ఇక్కడైతే పాత వస్తువులకి చాలా విలువ ఉంటుంది. వాస్తవానికి ఒక్క తండ్రికి తప్ప ఏ వస్తువు విలువ లేదు. తండ్రి చెప్తూ ఉన్నారు, నేను రాకుంటే మీరు రాజ్యాన్ని ఎలా తీసుకుంటారు? ఎవరికి తెలిసి ఉంటుందో వారే వచ్చి తండ్రి నుండి వారసత్వం తీసుకుంటారు. అందుకు కోటికొక్కరు అని అంటారు. ఏ విషయంలోనూ సందేహం రాకూడదు. భోగ్ పెట్టడము మొదలైన వాటన్నిటి ఆచార పద్ధతులు ఉన్నాయి. దీనికి జ్ఞానము మరియు స్మృతులకు ఏ సంబంధము లేదు. ఏ ఇతర విషయాలతో మీకు సంబంధం లేదు. కేవలం 2 విషయాలు అల్ఫ్ బే. అల్ఫ్ అని భగవంతుణ్ణి అంటారు. వేలి ద్వారా కూడా పైకి చూపిస్తారు. ఆత్మ చూపిస్తుంది కదా. తండ్రి చెప్తూ ఉన్నారు, భక్తి మార్గంలో మీరు నన్ను స్మృతి చేస్తారు. మీరందరూ నా ప్రేయసీలు. బాబా కల్పకల్పము వచ్చి మనుష్య మాతృలందరినీ దుఃఖము నుండి విడిపించి సుఖశాంతులను ఇస్తారని కూడా మీకు తెలుసు. అందుకే బాబా బోర్డుపై విశ్వంలో శాంతి అనంతమైన తండ్రి ఎలా స్థాపిస్తున్నారో వచ్చి తెలుసుకోండి అని వ్రాయమని చెప్తూ ఉంటారు. ఒక్క క్షణంలో 21 జన్మలకు విశ్వాధికారులుగా అవ్వాలంటే వచ్చి తెలుసుకోండి అని వ్రాయండి. ఇంట్లో బోర్డు తగిలించండి. 3 అడుగుల స్థలంలో మీరు అతిపెద్ద హాస్పిటల్ని, విశ్వవిద్యాలయాన్ని తెరవచ్చు. స్మృతి ద్వారా 21 జన్మలకు నిరోగులుగా అవుతారు. చదువు ద్వారా స్వర్గ చక్రవర్తి పదవి లభిస్తుంది. మేము స్వర్గానికి అధికారులమని ప్రజలు కూడా అంటారు. నేటి మనుషులకి సిగ్గేస్తుంది, ఎందుకంటే నరకంలో ఉన్నారు. తండ్రి స్వర్గస్థులై వారు స్వయం అంటున్నారంటే వారు నరకవాసులనే కదా అర్థము. మరణించినప్పుడు స్వర్గంలోకి వెళ్తారు. ఎంత సహజమైన విషయము. మంచి పనులు చేసేవారి గురించి విశేషంగా చాలా మహాదానులుగా ఉండేవారని చెప్తారు. మీరు స్వర్గస్థులైనారని చెప్తారు, కానీ స్వర్గానికి ఎవరూ వెళ్ళలేరు. నాటకం పూర్తి అయినప్పుడు అందరూ స్టేజ్ పైకి వచ్చి నిలబడతారు. పాత్రధారులందరూ ఇక్కడికి వచ్చేసిన తర్వాత యుద్ధం ప్రారంభమవుతుంది. తర్వాత వాపస్ వెళ్తారు. శివుని ఊరేగింపు అని అంటారు కదా. శివుని జతలో ఆత్మలన్నీ వెళ్తాయి. ఇప్పుడు 84 జన్మలు పూర్తి అయినాయి. ఇదే ముఖ్యమైన విషయము. సర్పము పాత పొరను వదిలి కొత్తది ధరించినట్లు మీరు పాత శరీరాన్ని వదిలేసి కొత్త శరీరాన్ని సత్యయుగంలో తీసుకుంటారు. శ్రీకృష్ణుడు చాలా సుందరమైనవారు. అతనిలో చాలా ఆకర్షణ ఉంటుంది. అతనిది ఫస్ట్ క్లాస్ శరీరము. అలాంటి శరీరాన్ని మనం తీసుకుంటాము. నారాయణ్గా అవుతామని అంటారు కదా. ఇది కుళ్ళిపోయిన చీచీ శరీరము. దీనిని వదిలి మనం నూతన ప్రపంచంలోకి వెళ్తాము. మేము నరుని నుండి నారాయణ్గా అవుతున్నామని అన్నప్పుడు ఆ విషయం స్మృతి చేస్తూ ఉంటే ఖుషి ఎందుకుండదు? సత్యనారాయణ కథను బాగా అర్థం చేసుకోండి. మీరు ఏది చెప్తారో అది చేసి చూపించండి. చెప్పడం చేయడం ఒకే విధంగా ఉండాలి. వ్యాపారాలు మొదలైనవి కూడా భలే చేయండి. చేతులు పని వైపు, హృదయం బాబా వైపు ఉండాలి. ఎంతెంత ధారణ చేస్తారో అంతంత జ్ఞాన విలువ పెరుగుతూ ఉంటుంది. జ్ఞాన ధారణ ద్వారా మీరు ఎంతో ధనవంతులుగా అవుతారు. ఇది ఆత్మీక జ్ఞానము. మీరు ఆత్మలు
ఆత్మయే శరీరం ద్వారా మాట్లాడుతుంది. ఆత్మయే జ్ఞానం ఇస్తుంది. ఆత్మయే ధారణ చేస్తుంది. अच्छा, मीठे मीठे सिकीलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते नमस्ते. ధారణ. పాత ప్రపంచంలోని పాత వస్తువులని చూస్తూ ఉన్నా చూడనట్లుండాలి. నరుని నుండి నారాయణుడిగా అయ్యేందుకు చెప్పడం చేయడం సమానంగా ఉండాలి. అవినాశి జ్ఞానరత్నాలకు విలువ ఇవ్వాలి. ఇది చాలా గొప్ప సంపాదన. ఇందులో ఆవలింతలు లేక తూగు రాకూడదు. నామరూపాల గ్రహచారము నుండి రక్షించుకునేందుకు స్మృతిలో ఉండే పురుషార్థం చేయాలి. వరదానము. తండ్రి ఛత్రఛాయ కింద సున్నితమైన పరిస్థితుల్లో కూడా కమల పుష్ప సమానంగా న్యారా మరియు ప్యారా భవ. సంగమ యుగంలో తండ్రి సేవాధారిగా అయి వచ్చినప్పుడు ఛత్రఛాయ రూపంలో పిల్లలకు సదా సేవ చేస్తారు. స్మృతి చేస్తూనే ఒక్క సెకండులో తోడుగా ఉన్నారనే అనుభవం అవుతుంది. ఈ స్మృతి అనే ఛత్రఛాయ ఎటువంటి సున్నితమైన పరిస్థితుల్లో అయినా కమల పుష్ప సమానంగా న్యారా మరియు ప్యారాగా చేసేస్తుంది. శ్రమ అనిపించదు. తండ్రిని ముందుంచుకోవడం ద్వారా స్వస్థితిలో స్థితమవ్వడం ద్వారా ఎటువంటి పరిస్థితి అయినా పరివర్తన అయిపోతుంది. స్లోగన్. మాటలనే పరదాను మధ్యలో రానివ్వకుంటే తండ్రి తోడు అనుభవం అవుతూ ఉంటుంది. అవ్యక్త సూచన. ఆత్మీక స్థితిలో ఉండే అభ్యాసం చేయండి. అంతర్ముఖులుగా అవ్వండి. ఎటువంటి విఘ్నాలైనా ముక్తి అవ్వాలి అంటే యుక్తి సెకండులో స్వయం యొక్క స్వరూపము అంటే ఆత్మీక జ్యోతి స్వరూప స్మృతిలోకి రావాలి. కర్మలో నిమిత్త భావం యొక్క స్వరూపం ఉండాలి. ఈ డబల్ లైట్ స్వరూపంలో స్థితమైపోతే సెకండులో హైప్ జంప్ చేసేస్తారు. ఏ విఘ్నము మీరు ముందుకు పోకుండా ఆటంకం వేయలేదు. అచ్చా. ఓం శాంతి. अपने से ऊंचा बनाने वाले बाबा, अपने से आगे बढ़ाने वाले बाबा, अपने से ऊंचा बनाने वाले बाबा, अपने से आगे बढ़ाने वाले बाबा, क्या से क्या बनाते हो, धन्य है भाग्य हमारे जो हमको पढ़ाते हो। अपने से ऊंचा बनाने वाले बाबा, अपने से आगे बढ़ाने वाले बाबा। खुदाई खिदमतगार हैं हम जो पाते तेरा प्यार है, सौभाग्यशाली बच्चे हम तेरे गले का हार है। कभी दिल में कभी पलकों पर, कभी दिल में कभी पलकों पर हमको बिठाते हो, जो हमको पढ़ाते हो। अपने से ऊंचा बनाने वाले बाबा, अपने से आगे बढ़ाने वाले बाबा।
एहसान तुम्हारा बाबा कोई कैसे चुकाएंगे, महिमा तुम्हारी बाबा किन शब्दों में गाएंगे। नित्य शिक्षाओं भरी मुरली सुनाते हो, जो हमको पढ़ाते हो। अपने से ऊंचा बनाने वाले बाबा, अपने से आगे बढ़ाने वाले बाबा। जैसे दिल में तुम्हारे बाबा बच्चों के सिवा और कोई नहीं, वैसे दिल में हमारे बाबा तेरे सिवा और कोई नहीं। ज्ञान के हीरे मोती से हमको सजाते हो, जो हमको पढ़ाते हो। अपने से ऊंचा बनाने वाले बाबा, अपने से आगे बढ़ाने वाले बाबा, अपने से ऊंचा बनाने वाले बाबा, अपने से आगे बढ़ाने वाले बाबा।